తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో కోలాహలం కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లో 3834 గ్రామ పంచాయతీలు, 27628 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 12960 సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డు మెంబర్ అభ్యర్థులుగా 65555 మంది బరిలో నిలిచారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం 37562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. వరంగల్ జిల్లాలో పోలింగ్ సరళిపై కలెక్టర్ సత్యశారదాదేవితో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి తొలి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా ఉదయం 7 గంటలకే ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి కూడా 6 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎన్నికల ప్రక్రియ అదేవిధంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు ఏర్పాటు చేశారు. ములుగు అదేవిధంగా మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు, అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చేటువంటి జనగామ, అదేవిధంగా వరంగల్ హనుమకొండ పరిధి లోపల సిపి సన్ప్రీత్ సింగ్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇల్లందాకు సంబంధించినటువంటి హరిత పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ఎన్నికల అంటే పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనేది ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ప్రస్తుతం సత్యశారదాదేవి మనతో ఉన్నారు. సత్యశారదాదేవి, ఎట్లా జరుగుతుంది ఎన్నిక? ఇప్పుడు మార్నింగ్ 7 గంటల నుంచి కూడా హ్యూజ్ రష్ అనేది నమోదవుతోందండి. మనకి ఫేజ్ 1 3 మండలాలు వరంగల్ జిల్లాకి సంబంధించి. సో 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవ్రీవేర్ దెర్ ఆర్ లాంగ్ క్యూ లైన్స్ యాజ్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈసారి ఎలక్షన్లో స్పెషల్గా మనం హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసాం. వేరే అంతా ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోటి ఆ పోలింగ్ స్టేషన్ని తయారు చేసాము. లోపల ఎక్కడా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి అవకాశం లేకుండా ఆ పోలింగ్ స్టేషన్ని డివైస్ చేయడం జరిగింది. రైట్ నౌ పోలింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. మనకి ఫేజ్ 1లో ఎలాంటి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లేవు కాబట్టి 25 మంది మైక్రో అబ్జర్వర్లని క్రిటికల్ స్టేషన్స్లో మనం స్టేజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారు? వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి హడావుడి కనిపిస్తుంది. ఎట్లాంటి డైరెక్షన్స్ ఇచ్చారు? మీకు ఎట్లాంటి ఇన్పుట్స్ అందుతున్నాయి? మనకి ప్రతి పోలింగ్ క్లస్టర్లో మనం మినిమం 2 వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరైనా పీడబ్ల్యూడి ఓటర్స్ వస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ప్లస్ మనం ప్రతి దగ్గర ర్యాంప్ అనేది ఏర్పాటు చేసింది మినిమం ఫెసిలిటీలో భాగంగా. సో అదర్వైజ్ మేజర్ ఇష్యూస్ అయితే మనకి ఎక్కడ లేదు. అండ్ ప్రతి జిల్లా కలెక్టర్గా ఎన్నికల ఓటర్లకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు రైట్ నౌ మనం చూస్తున్న శాతం ఆఫ్ ఓటర్స్ బయటికి వచ్చి ఓట్ చేసేదాన్ని బట్టి మేము ఇవ్వవలసిన మెసేజ్ ఆల్రెడీ వాళ్ళకి రీచ్ అయిందని అనుకుంటున్నాము. బికాజ్ 9th రోజు మేము ఒక యాక్టివిటీ స్వీప్ లాంటి యాక్టివిటీ చేశాము. సో లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో 91% ఓటింగ్ జరిగింది ఇక్కడ. సో దాట్ వే పీపుల్ చాలా ప్రొయాక్టివ్గా వచ్చి ఓటేస్తున్నారు. ఈసారి 100%కి తీసుకెళ్ళమనేది మా రిక్వెస్ట్. సో ప్రజలంతా కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని తమకు సంబంధించినటువంటి నచ్చిన అభ్యర్థిని, ఇష్టమైన అభ్యర్థిని స్వేచ్ఛగా ఎన్నుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.